అందరికీ నమస్కారం. ఈరోజు 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని కుక్కలు చింపిన విస్తృతి లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని తయారు చేసి అధికారంలోకి రాకముందు ఈ తెలంగాణ ప్రజలకు అనేక బూటకపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా అమలుపరచకుండా రైతాంగాన్ని, నిరుద్యోగులను, పేద ప్రజలను అందరినీ కూడా మోసం చేసినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నిన్న షాబాద్లో దీక్ష చేసి నేను అడుగుతా ఉన్నా, కేంద్ర ప్రధానమంత్రి ఎవరైతే మన మోడీ ఉన్నాడో ఆయన ఈ దేశంలో రైతులకు వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలను తీసుకొస్తే వాటి మద్దతుగా అసెంబ్లీలో, పార్లమెంట్లో మద్దతు తెలిపిన బీఆర్ఎస్ పార్టీకి నైతిక హక్కు ఉందా, రైతు దీక్ష చేసే నైతిక హక్కు ఉందా అని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ అడుగుతా ఉన్నా. అదేవిధంగా రైతులకు వచ్చిన 2014లో పార్టీ గెలిచిన వెంబడే ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 2023 వరకు అసలు రుణమాఫీ చేయనటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఏం నైతికత ఉంది రైతుల తరఫున దీక్ష చేయడానికి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా రైతులకు అదేవిధంగా ఒక ఇల్లు కూడా ఇవ్వలే. గ్రామాలలో మీరందరూ చూడండి, ఒక్క ఇల్లన్న కూడా ఇవ్వలేదు 10 సంవత్సరాల నుంచి. అందుకోసం దీక్ష చేస్తున్నాం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరందరూ కూడా ఆలోచించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో ప్రజలకు ఏదైనా ఇబ్బంది అయితే కనీసం కూర్చొని నిరసన తెలిసేటటువంటి ధర్నా చెప్పును ఎత్తేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఆయన దీక్ష చేస్తున్నాడంటే విడ్డూరంగా ఉన్నదని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను తెలియజేస్తా ఉన్నా, 10 సంవత్సరాలు కూడా ఏ రంగాన్ని కూడా ఎవరిని కూడా పట్టించుకోకుండా ఈ రాష్ట్రాన్ని దోసుకున్నటువంటి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 13 నెలలు మాత్రమే అవుతా ఉన్నది. ఈ 13 నెలల కాలంలో మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల మేరకు మహిళలకు బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసేటటువంటి సౌకర్యం కల్పించినమా లేదా మీరు ఒకసారి ఆలోచించమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పిన విధంగా ₹2,00,000 రుణమాఫీ చేసినామా లేదా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. మీరు కూడా ఒకసారి ఆలోచించమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొన్ని కారణాల వల్ల రైతుల ఆధార్ కార్డులో తప్పుల వల్ల, లేకపోతే బ్యాంకులో ఏదైనా తప్పుల వల్ల, రేషన్ కార్డులో ఏదైనా తప్పుల వల్ల, టెక్నికల్ సమస్యల వల్ల ₹2,00,000 రుణమాఫీ కాలేదు. కానీ మిగతా వాళ్ళకు అందరికీ అయిందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళందరికీ కూడా త్వరలోనే రుణమాఫీ జరుగుతుందని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా రైతు భరోసా కింద ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో వాళ్ళకు ₹12,000 సంవత్సరానికి, అదేవిధంగా ₹14,000 ఈ రైతు భరోసా కింద రేపు రైతులకు ఇవ్వబోతా ఉన్నాం ఈ నెల 26 తారీఖు నుంచి. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కింద రోడ్లకు ఇచ్చింది, వెంచర్లు వేసుకుంటే వెంచర్లకు ఇచ్చింది, బిల్డింగ్లకు ఇచ్చింది, గుట్టలకు ఇచ్చింది, పనికిరాని కాలువలకు ఇచ్చింది, వాగులకు ఇచ్చింది, వంకలకు ఇచ్చింది. ఈ యొక్క తెలంగాణ రైతుల యొక్క, తెలంగాణ ప్రజల యొక్క సంపదనంతా దోసిపెట్టింది. మేము ప్రభుత్వం అట్లా కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాకుండా ఎవరైతే రైతులు వ్యవసాయం చేస్తూ ఉన్నారో, ఎవరైతే భూమి దున్ని పంటలు పెడతా ఉన్నారో వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ ఎంత భూమి అయినా ఉండని వాళ్ళందరూ కూడా ఈరోజు రైతు భరోసా కింద కాంగ్రెస్ పార్టీ సాయం చేస్తూ ఉంటుందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము గుట్టలకు ఇవ్వం, రోడ్లకు ఇవ్వం, వెంచర్లకు ఇవ్వం. కేవలం వ్యవసాయం చేసేటటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా కింద ఈ యొక్క స్కీమ్ వర్తింపజేస్తామని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా గ్రామాలలో ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరూ కూడా రేపు 26 తారీఖు నుంచి అందరికీ కూడా ఇండ్లు వస్తాయని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా రేషన్ కార్డుల సమస్య, 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇచ్చిరా మీరందరూ కూడా ఆలోచించండి. ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక ఇల్లన్న ఇచ్చిరా మీరందరూ కూడా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ రేపు 26 తారీఖు నుంచి ఆల్రెడీ ఇప్పటికే రేషన్ కార్డులు అందరికీ వస్తూ ఉన్నాయి. రేపు 26 తారీఖు నాడు అందరికీ కూడా రైతు భరోసా వస్తుంది, ఇల్లు వస్తాయి. ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేస్తామని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రైతుల పేరుతోటి దీక్ష చేసి పొంగ జపం దీక్ష చేసిర్రో వాళ్ళకు బుద్ధి చెప్పాలని, వాళ్ళ అన్ని కూడా నీటి మాటలు, వాటి అన్ని వేస్ట్ మాటలు, వాళ్ళ అన్ని కూడా రైతులను మోసం చేయడానికి, తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి, మరోసారి వంచడానికి మాత్రమే దీక్ష చేసాం తప్ప వాళ్ళ దీక్షతోటి తెలంగాణ రైతాంగానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఎలాంటి ఒరిగేది ఏం లేదని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆయన రేపు ఎల్లుంటూ
జైలుకు పోతాడు కేటీఆర్. ఎందుకోసం పోతాడు? ఒక 50 కోట్ల రూపాయలు ఎలాంటి మంత్రివర్గం ఆమోదం లేకుండా సంబంధిత అధికారులకు తెలియకుండా ఆయన 50 కోట్ల రూపాయలను విదేశాలకు పంపిండు. ఇది నేరమా కాదా? ఆయన ఇది నేరము ఇట్లా చేయొద్దంటే ఈరోజు ఆయన దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరూ చూస్తూ ఉన్నారు. ప్రజల ధనాన్ని లూటీ చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ చూడండి, గమనించండి. కాబట్టి ప్రజలారా, తెలంగాణ రైతాంగ అన్నలారా మీరందరూ కూడా ఆలోచించండి. రైతు కూలీలారా మీరందరూ కూడా ఆలోచించండి. ఈ కేటీఆర్ చెప్పే మాటలు, బీఆర్ఎస్ చెప్పే మాటలు ఆ బూటా మాటలు. కాబట్టి మీరందరూ కూడా వాళ్ళని విశ్వసించకండి. రైతుల ప్రభుత్వం అంటే, రైతాంగ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. కాబట్టి ఇందిరమ్మ రాజ్యంలో ఎవ్వరు కూడా ఇబ్బందులు ఉండవు. అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని తెలియజేస్తూ, అధికారంలోకి వచ్చినటువంటి 1 సంవత్సర కాలంలోనే మా తెలంగాణ ముఖ్యమంత్రి డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు ఏ హామీలు ఇచ్చారో అన్ని కూడా ఒక్కొక్కటి అన్ని అమలు చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి రాబోయే కాలంలో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా నెరవేరుస్తామని తెలియజేస్తూ, ఈ బీఆర్ఎస్ మా నాయకులకు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తూ, ఇంత ఒక చెప్పగానే అన్ని మొయినాబాద్ నుంచి, షాబాద్ నుంచి, చేవెళ్ళ నుంచి, నవాపేట నుంచి, అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పత్రికా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు ఇస్తా ఉన్నా.